కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. మనం ప్రధానంగా ఒక వార్తను మనం చూస్తున్నాం. కవితను బీజేపీలోకి తీసుకో, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే యూరియా కొరత. కవితను బీజేపీలోకి తీసుకోం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. కవితను బీజేపీలోకి తీసుకోమని చాలా స్పష్టంగా మీరు ఖరాఖండిగా చెప్తున్నారు. అదేవిధంగా కవితను మాత్రమే కాదు, కేసీఆర్ని కేటీఆర్ని కూడా బీజేపీలోకి తీసుకో, బీఆర్ఎస్ పార్టీ తోటి మేము పొత్తు పెట్టుకోం ఏ కోశాన కూడా అని అంత స్పష్టంగా అంత ఖరాఖండిగా కూడా చెప్పాలి రామచంద్రరావు గారు కానీ బీజేపీ నేతలు కానీ. కవిత బీజేపీలోకి తీసుకోమనేది అది అందరికి తెలిసిందే. కవితను బీజేపీలోకి తీసుకోమంటున్నారు కానీ అసలు కవిత మీ పార్టీలోకి రావాలని చెప్పేసి అనుకుంటుందా? మీరు కవితను పంపించిందే మీరు కదా. మీరు పెట్టినటువంటి ఏదైతే షరతుందో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కావాలంటే కవిత మీ బీఆర్ఎస్ పార్టీలో ఉండకూడదు అని చెప్పేసి మీరు పెట్టినటువంటి షరతు వల్లనే కదా ఇవాళ కవితకి పరిస్థితి వచ్చింది. ఇది రాజకీయ వ్యూహం కాదా? బీజేపీ పన్నినటువంటి రాజకీయ వ్యూహం కాదా? రాబో రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఖాయం. మీరు ఒకసారి మంచిగా ఆలోచిస్తే కవితనే స్పష్టంగా చెప్పింది బీజేపీ బీఆర్ఎస్ రేపు కలవబోతున్నాయి, అందులో భాగంగానే దాన్ని వ్యతిరేకిస్తేనే నా మీద ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ రోజు కవిత తన తండ్రికి రాసినటువంటి లేఖ లీక్ అయినటువంటి రోజే చెప్పింది కదా. గువ్వల బాలరాజుని మీరు ఎందుకు తీసుకున్నారు పార్టీలోకి? గువ్వల బాలరాజు ఏం చెప్పిండు అసలు? రేపు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కాబోతున్నాయి, వాళ్ళతో పాటు వచ్చేది ఏంది, నేను అంతకంటే ముందే నేను బీజేపీలో కాస్త అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయన గువ్వల బాలరాజు చెప్పిండు కదా. మీరు చెప్పాలి కవితను మాత్రమే కాదు, కవిత కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన ఎవరితో మేము పొత్తు పెట్టుకోము, మేము ఎవరిని కలవమని చెప్పేసి చెప్పాలి. ఇంకొక చిన్న లాజిక్ ఏంటంటే, ఇప్పుడు రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని చెప్పేసి ఎవరన్నా అనుకున్నారా? ఏ బండి సంజయో, ఏ ఈటల రాజేందరో, లేకపోతే ధర్మపురి అరవిందో, డికే అరుణనో, లేకపోతే రఘునందన్ రావు, లేకపోతే తల్లోజీ ఆచారం, ఈ ఐదారు పేర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉండేది. వాళ్ళ ఆరుగురిని కూడా కాదని చెప్పి రామచంద్రరావు గారిని అధ్యక్షుని ఎందుకు చేశారు? ఇక బీఆర్ఎస్ బీజేపీ పొత్తు రేపు కాబోతుంది. అప్పుడు బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేంద్రో బండి సంజయ్ ఉంటే కేసీఆర్ తోటి ఇవ్వడలేదు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ ను ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈటల రాజేంద్రే కానీ, బండి సంజయ్ కానీ, అరవిందే కానీ వాళ్ళు రేపు కేసీఆర్ తోటి పొత్తు అంటే ఊరుకుంటారా? ఊకోరు. కాబట్టి అంటే ఏం చేస్తారు కానీ ఊకోకుంటే ఏం చేస్తారు కానీ హైకమాండ్ చెప్పిన తర్వాత కాకపోతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే రామచంద్రరావు లాంటి నేత అధ్యక్షుడు అనుకో కేసీఆర్ కు సరి సమానంగా ఉంటది. ఇక్కడ బీజేపీ ఆలోచిస్తున్నది ఏంటంటే క్లియర్ గా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కు వదిలేద్దాం, రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అంటే నెక్స్ట్ ఎన్నికల నాటికి మేము పార్లమెంట్ సీట్లు ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలవాలి, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావాలి. ఒకవేళ ఒంటరిగా బీజేపీ ఈ రామచంద్రరావు లాంటి నేతల్ని కానీ ఇంకా మిగతా నేతలను నమ్ముకొని బీజేపీ ఎలక్షన్లకు పోయినా గెలిచేది లేదు, వచ్చేది లేదు. ఇదంతా గ్రహించే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటాం, మళ్ళా కేంద్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు తెలంగాణ నుంచి గెలవచ్చని చెప్పేసి కేంద్రం బీజేపీ హైకమాండ్ ఆలోచనల భాగంగానే ఈ కవితకు సంబంధించిన ఎపిసోడ్ కానీ రామచంద్రరావును అధ్యక్షుడు చేయడం కానీ ఇదంతా ఉంటుంది. దీన్ని పసిగట్టినటువంటి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ విచారణ ఏదైతుందో దాన్ని ఏడాదిన్నర పాటు ఆయన కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని విచారణ చేయించి ఇప్పుడు ఆ రిపోర్ట్ పక్కన పెట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పింది. సిబిఐకి అప్పచెప్తే ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి బాల్ని
బీజేపీ కోర్టులో వదిలేశాడు. రేపు పొద్దున దానిపైన నిర్ణయం తీసుకోకపోతే ఏం చెప్తాడు? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుంది? సిబిఐకి అప్పచెప్పినం, సిబిఐ కాలయాపన చేస్తుంది, బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసీఆర్ మంచిగా బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నాడని చెప్పేసి బీజేపీ మీద విమర్శలు చేయొచ్చు. ఇదంతా రాజకీయం అనేది ఈ రకంగా నడుస్తుంది. చూద్దాం. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినటువంటి కల్వకుంట్ల కవితను తమ పార్టీలోకి తీసుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీలో అవినీతి పరులకు చోటు లేదన్నారు. కవిత సస్పెన్షన్, రాజీనామా అంతా వారి కుటుంబ గొడవ అని వాటిపై స్పందించాల్సినటువంటి అవసరం తమకు లేదని అన్నారు. కవిత సస్పెన్షన్, రాజీనామా అనేది మీరు స్పందించాల్సినట్టు అవసరం లేదంటే ఎట్లా? వారి కుటుంబ గొడవ కావచ్చు. ఆ కుటుంబ గొడవ ఎక్కడొచ్చింది? తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టినటువంటి డబ్బుల వాటాల పంపకాల్లో ఈ గొడవ వచ్చింది. కాబట్టి దాని మీద మీరు మాట్లాడకపోవడం ఏంటి? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కవల పిల్లలని, రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి పార్టీని మరో పార్టీ కాపాడుతోందని ఆరోపించారు. సిబిఐ విచారణ ఒక్క మేడిగడ్డపై మాత్రమే కాకుండా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై జరపాలని డిమాండ్ చేశారు. 100% మేమంతా మాట్లాడేది కూడా అదే కదా. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల పైనే కాదు, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై జరపాలి. అవసరమైతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ లూటీ చేసినటువంటి ధనాన్ని రికవర్ చేయాలని చెప్పేసి కదా మేము కోరుకునేది. సిబిఐ విచారణ ఎక్కడున్నాం? సామాన్యులు, రైతులు, మధ్యతరగతి యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగించేలా జీఎస్టీ స్లాబ్లను సులభతరం చేసి ప్రధాని మోదీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇది నిజమే. అత్యవసర వస్తువులపై పన్ను తగ్గింపును స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏమీ సాధించలేక ప్రధాని మోదీపై విమర్శలు చేస్తుంది. మోదీ మాతృమూర్తిని దూషించేలా చేసినటువంటి వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. కేంద్రం సరఫరా చేసినటువంటి యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలకుండా, దళారుల చేతికి అందకుండా చూడడంలో ప్రభుత్వం విఫలమైంది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రమట యూరియా బస్తాలను పంపిందట. యూరియా బస్తాలను పంపితే కాంగ్రెస్ పార్టీ అట ఇక్కడ ఆ యూరియా బ్లాక్ మార్కెట్ కు పోకుండా, దళారుల చేతికి చిక్కకుండా ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. మరి మీరేం చేశారు? మీరు ఇదంతా సిస్టమ్ జరుగుతుంది, దళారుల చేతికి చిక్కుతుంది, బ్లాక్ మార్కెట్ లో ఇదంతా దందా నడుస్తుందని కొత్తగా నైదేమన్నా? ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి తతంగమే కదా. మరి ఇట్లా చిక్కకుండా ఉండాలని చెప్పేసి మీరు చూడాలి కదా. ఇంకొకటి, బీఆర్ఎస్ కు దోచిపెడుతున్నటువంటి గ్రానైట్ వ్యాపారులు బండి సంజయ్. కరీంనగర్ లా నిన్న గ్రానైట్ వ్యాపారులంతా కూడా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన వారితో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గ్రానైట్ వ్యాపారులు బీఆర్ఎస్ పార్టీకి 20 ఏళ్లుగా డబ్బులు దోచిపెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 100 కోట్లు దోచిపెట్టారని, ఇంకెన్నాళ్ళు దోచిపెడతారని గ్రానైట్ వ్యాపారులను ప్రశ్నించారట. కరీంనగర్ లో పెద్ద గ్రానైట్ మ్యాఫియా నడుస్తుంది. కరీంనగర్ లో ఇది ఓపెన్ సీక్రెట్. కరీంనగర్ ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు, అధికారులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎవరు ఏం చేయలేరు. అదొక సిండికేట్. అది అందులో చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. బండి సంజయ్ గారు కూడా ఏం చేయలేరు. ఆయన ఏమంటున్నాడు? గ్రానైట్ వ్యాపారులు గత 20 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి దోచి పెడుతున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉందని చెప్పేసి భయంతో ఇచ్చారు. అంతకుముందు 10 ఏళ్ళు ఉద్యమంలో ఉన్నది, ఉద్యమంలో ఖర్చుల కోసం ఇచ్చారు. అంటే 20 ఏళ్ళు గ్రానైట్ వ్యాపారం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారు. మరి ఆ పైసలన్నీ ఎక్కడి? కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి గుట్టలన్నీ ఖతం చేస్తే, ప్రకృతిని అంతా వినాశనం చేస్తే వచ్చినటువంటి పైసలే ఈ యొక్క గ్రానైట్ వ్యాపారులు బీఆర్ఎస్ నేతలను గత 20 ఏళ్ళుగా నడుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ నేతలకే ఒక్కరికే ఇస్తలేదు. అందులో చాలా మంది నేతలు ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గ్రానైట్ వ్యాపారాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా గ్రానైట్ వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. సో గురువారం కరీంనగర్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రిని గ్రానైట్ వ్యాపారులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం మీకు రావడం లేదు. ఒక్కో గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీ నుంచి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ నాయకులు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారు. 500 ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసినట్టు సమాచారం. వాటిని ఏం చేశారో చెప్పాలని చెప్పేసి బండి సంజయ్ గారు నిన్న గ్రానైట్ వ్యాపారులతో మాట్లాడడం జరిగింది. నిజంగా కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బ్రహ్మాండంగా గుట్టల్ని కొండల్ని మొత్తం పగలగొట్టి అమ్ముకుంటున్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. దీన్ని కొంత నాయకులకు వాటాలు ఇస్తున్నారు. కానీ కరీంనగర్ లో ఉన్నటువంటి సగం రోడ్లు ఈ గ్రానైట్ సంబంధించినటువంటి లారీల వల్లనే సగం రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఏదైతే అలుగునూరు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా ఇవాళ గ్రానైట్ వ్యాపారులు రెగ్యులర్ గా ఇష్టానుసారంగా వాళ్ళు ఆ లారీలు ఆ టిప్పర్లు నడవడం వల్లనే దాదాపు ఆ రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయింది. పోనీ మెల్లగానన్నా పోతారంటే అది కూడా కాదు, చాలా స్పీడ్గా పోతారు. సో అది పరిస్థితి. ఇవన్నీ ఉన్నాయి కరీంనగర్లో. కానీ వీటన్నిటిని మార్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నాయకులు వాళ్ళే, గ్రానైట్ సంస్థలు వాళ్ళే. దానికి తోడు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడారు కదా, వీళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కింద వాటాలు పోతాయి. మరి బండి సంజయ్ గారికి పోతాయో పో మనకు తెలియదు, కానీ కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళ కింద పైసలు పంపిస్తారు. సో కరీంనగర్లో అది నడుస్తుంది. మొత్తంగా రామచంద్రరావు గారు కూడా మొన్న కరీంనగర్కి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఇవే మాట్లాడారు. సో ఫైనల్ గా చూద్దాం ఏం జరుగుతుందో, కవిత ఇష్యూ ఎక్కడికి పోతుంది, మరి కవిత చివరికి ఏ పార్టీలోకి చేరుతుంది, కొత్త పార్టీ పెడుతుందా, లేకపోతే బీజేపీలోకి ఎవరెవరు రాబోతున్నారు భవిష్యత్తులో, ఎవరెవరిని వీళ్ళు తీసుకుంటారు, మరి ఎంత పెద్ద గొప్ప గొప్ప నాయకులు తీసుకుంటారు, ఎంత నీతిమంతులైనటువంటి నాయకులు తీసుకుంటారో మనం చూద్దాం.